శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిరసన చేపట్టారు. యనమలపల్లి గణేష్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు పనికి తగ్గ కనీస వేతనం 26,000 ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. చాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు పెంచుతామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. కావున ఇప్పటికైనా కార్మికుల పట్ల శ్రద్ధ చూపి కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని జిల్లా ఏఐటీసీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. మరి సత్యసాయి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కార్యాలయం ముందర మరి ఏవైతే కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరంలో అధికారంలోకి వచ్చి ఇంతవరకు కూడా ఏ ఒక్క సమస్య కూడా మరి పరిష్కారం చూపట్లేదు. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు మరి ఏ విధంగా ఉన్నాయంటే కార్పొరేట్లకు, ప్రైవేట్లకు బొమ్ముగాస్తూ మరి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మరి పొట్టగొట్టే పద్ధతులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క మరి కాంట్రాక్ట్ కార్మికులకు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు, మరి స్కీమ్ వర్కర్లకు కావచ్చు, ఏ ఒక్క కూడా సమస్య పరిష్కరించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మరి ఎప్పటికైనా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, మున్సిపాలిటీ, మరి అదేవిధంగా స్కీమ్ వర్కర్లు, విద్యుత్ మీటర్ రీడర్సు, మరి హెల్త్ ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు అనేక ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మరి వేతనాలు చూసి 15 ఏళ్ళు కూడా ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 10,000, 12,000 రూపాయలు మాత్రమే ఈరోజు జీతాలు అందుతున్నటువంటి దుస్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏవైతే కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, మరి స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేతనాలు, కనీస వేతనం అమలు చేయాలి 26,000 రూపాయలు అని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.